ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి రేపే అమావాస్య, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ నిమ్మకాయను తీసుకో. ఒక మహా అద్భుతం చూస్తావు. రేపటి రోజున నీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ బాబా గారి మీద నమ్మకంతో అందరూ కూడా ఈ రోజు బాబా గారు చెప్పిన విధంగా నిమ్మకాయను తీసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో జరగబోయే కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నింటికీ మూల కారణమైన ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఈ రోజు మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలని బాబా గారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా బాబా గారు ఇస్తున్న ఈ చిన్న కానుకని అందుకుందాం. నిమ్మకాయని తీసుకుందాం. బాబా గారు ఈరోజు ఒక చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారండి. రేపు అమావాస్య రావడంతో మన జీవితంలో చాలా గొప్ప మార్పు రాబోతుంది. ఎందుకంటే బృహస్పతి అనుగ్రహం మనకు లభించాలి, ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు దక్కాలి అంటే ఈ రోజు బాబా గారు అందించే ఈ సందేశం పూర్తిగా విని బాబా గారు ఎలాంటి పరిష్కారం చెప్పబోతున్నారో దానిని రేపటి రోజున ఆచరించినట్లయితే మన జీవితంలో జరగబోయే మార్పులు మనమే గమనించిన వారం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ నిమ్మకాయని తాకి చూద్దాం. తల్లి, ఎప్పటి నుంచో నీకున్న బాధని పోగొట్టడానికే ఈ రోజు నీకు ఈ పరిష్కారం చెప్పబోతున్నాను. జీవితంలో ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాబోయే రోజులలో సంతోషాన్ని చూడబోతున్నావు. ఇన్ని రోజులుగా నువ్వు కన్న కలలన్నీ కూడా నిజం చేయబోతున్నాను తల్లి. ఇన్ని రోజులుగా నీ బాధలన్నీ కూడా దిగమింగుకొని ఎప్పుడూ కూడా సంతోషం మాత్రమే వెళ్ళబుచ్చుకొని అందరితోనూ ఆనందంగా గడిపావు. నీ బాధని నువ్వు మాత్రమే అనుభవించావు. ఆ బాధని పోగొట్టే మార్గమే ఈ రోజు నేను చెప్పబోతున్నాను. తల్లి, ఎన్నోసార్లు నేను గమనించాను. ఎన్నోసార్లు ఆకలితో వచ్చాను, నాకు కడుపు నింపావు. ఆకలితో ఉన్న వారిని ఆదుకున్నావు. ఏదడిగినా సరే లేదు అనకుండా ఇచ్చి పంపావు. అది నాకు ఎంతో తృప్తినిస్తుంది. అందుకే నీ బాధని ఇప్పుడు పోగొట్టడానికే వచ్చాను. తల్లి, నువ్వు చేసిన కర్మఫలమే ఈ రోజు నిన్ను ఈ కష్టానికి గురి చేసింది. ఆ కష్టం తొలగించే పూచి ఈ సాయిది. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే నా పాదాలను పట్టుకున్నావో ఆ రోజే నీ జీవితంలో మార్పు చూపించాలని ఎంతో తాపత్రయపడుతున్నాను తల్లి. ఇక అన్ని సంతోషంగా మారబోతున్నాయి. నీ జీవితంలో రాజయోగం పట్టబోతుంది. నువ్వు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఈ సాయిని పిలిస్తే ఆ క్షణమే నీ ముందు ఉంటాను. నన్ను నిజంగా కోరుకున్నట్లయితే ఎప్పుడైనా తీర్చకుండా ఉంటానా? కోరిన కోర్కెలు తీర్చడానికే ఈ సాయి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డల చెంత నేను ఎల్లకాలం ఉంటాను. నువ్వెందుకు భయపడుతున్నావు, దిగులు చెందుతున్నావు? నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి ఎందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలన్నీ కూడా పక్కన పెట్టు. నీ సాయి చెప్పింది మాత్రమే విను. దైవ సంకల్పం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే నీ మనసుని ఆధీనంలో పెట్టుకుంటావో అదే ఉద్దేశంతోనే నిన్ను ఆ భగవంతుడు నడిపిస్తాడు. తల్లి, నీ మీద పోటీ చేసే వారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకో. ఎందుకంటే వాళ్ళు నీకు చాలా అనుభవాన్ని నేర్పిస్తారు. వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందుతావు. అంతేకాదు వారి ద్వారానే నువ్వు విజయాన్ని పొందుతావు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాంటి వారా అని నీకు అర్థమయ్యేలా ఆ భగవంతుడు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. కానీ వాటినన్నింటినీ నువ్వు నిజమైన ప్రేమ అని గుడ్డిగా నమ్మకు. నీ చుట్టూ ఉన్న వారిలో కూడా ద్వేషం, అసూయ, ఈర్ష్య కలిగిన వారు కూడా ఉంటారు. నీ చుట్టూ చేరిన వారంతా కూడా మంచివారు అన్న భ్రమని నువ్వు విడిచిపెట్టాలి.
తల్లి, సంపద అనే మాయ ఈ రోజు నీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అదే రేపటి రోజున ఇంకొకరి ఇంటికి వెళుతుంది. కాబట్టి దానిని చూసి మోసపోకు. అదే నా జీవితం, అదే నా ఐశ్వర్యం, అదే నా సంపద, అదే నా సర్వస్వం అని భ్రమలో బతకకు. ఎందుకంటే అవన్నీ కూడా ఒక మాయ లాంటివి. నిన్ను మాయ చేయడానికి, నిన్ను ఆ మాయలో ముంచడానికి మాత్రమే నీ దగ్గరికి చేరుకుంటాయి. కానీ అవి శాశ్వతం కాదు అని గుర్తించే సమయానికి నువ్వు అన్నీ కోల్పోయి ఉంటావు. తల్లి, నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవే కాదు, నీతో ఉన్నవి కూడా శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. భగవంతుడి మీద ధ్యాస పెట్టు. ఎల్లకాలం నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ అన్యాయం చేయకుండా కాపాడుతురా. నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని ఉండు. ఆ దైవమే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది. నువ్వు నా బిడ్డవి కాబట్టే నా బిడ్డ తప్పకుండా నేను చెప్పిన మాటలు వింటుంది అని నీకు ఈ హితబోధన చేస్తున్నాను. ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. నీకు దేనికి కొరత ఉండకుండా కాపాడుతాను. ఎప్పుడు ఉదార స్వభావంతో ఉండు తల్లి. అప్పుడు ఆ భగవంతుడు కూడా నిన్ను చూసి సంతోషిస్తాడు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు ఆయన కంటే మిన్న ఏదుండదు. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టుగా నడుచుకో తల్లి. ఎక్కడైనా పొరపాట్లు చేస్తే వెంటనే శిక్షించడానికి ఆ భగవంతుడు నీకు కళ్ళకు కట్టినట్టుగా నీ జీవితంలో నడిపిస్తాడు. నువ్వు ఈ రోజు ఈ మాటలు వింటున్నావు అంటే ఎంతో అదృష్టవంతురాలివి. కాబట్టి నా మాటలు నీ గుండెల్లో పెట్టుకుంటావు. ఎవరైనా సరే ఎంత నిన్ను బాధ పెట్టినా సరే వారిని మాత్రం తిరిగి నువ్వు నొప్పించకూడదు. అదే నేను కోరుకునేది. బుద్ధిగా, మనస్ఫూర్తిగా, నిండు మనసుతో వారిని అంగీకరించు. వారి తప్పులను క్షమించు. నువ్వు మాత్రం వారు చేసినది మళ్ళీ తిరిగి చేస్తే నన్ను మాత్రం నొప్పించిన దానివవుతావు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ భగవంతుడు, సర్వకర్త అయిన దైవాన్ని శరణు మాత్రం వేడు. మీతో కర్మఫలాన్ని అనుభవించు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూసేది ఆ భగవంతుడే. ఆయనే అన్నీ చూసి చక్కబెడతాడు. నీ జీవితం మారుస్తాడు. నువ్వు నమ్ముకోవాల్సింది ఆ భగవంతుణ్ణి. నీ అనారోగ్యం పట్ల ఎప్పుడూ కూడా ఆలోచించకు. ఎందుకంటే నీ అనారోగ్య సమస్య నా దాకా చేరింది. నువ్వు ఎంతవరకు నన్ను నమ్మి నా శరణు వేడితే అంత తొందరగా నీ అనారోగ్యం అనేది కుదుట పడుతుంది. ఆరోగ్యంగా మారిపోతావు. తల్లి, సదా నన్ను జ్ఞప్తియందు ఉంచుకో. హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు. అప్పుడు నీకెలాంటి భయము, ఎలాంటి చీకు చింత లేకుండా ఈ సాయి కాపాడుతాడు. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఈ సాయి నీ ఇంటికి ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటాడు. వీలైనంత త్వరగా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా సరిదిద్దుతాడు. ఎందుకంటే ఈ సాయి అనుక్షణం నిన్ను ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నువ్వు చేసే పనులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. బాబా, నేను ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక, అదెందుకు తీర్చడం లేదు అని నువ్వు నన్ను అడిగినావు. తల్లి, నువ్వు నేను చెప్పినవన్నీ చేస్తున్నావా? ఒక్క క్షణం నీ మనస్ఫూర్తిగా నీ మనసుని అడిగి చూడు. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం అనేది తొలగిపోతుంది అని చెప్పాను. నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస అనేది మాయమవుతుంది అన్నాను. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి. అందులో మరలా మరలా మునకలు వేస్తేనే జ్ఞాన రత్నాలనేవి లభిస్తాయి తల్లి. అందుకే నేను చెప్పేది, ఎక్కడ తప్పు చేస్తే అక్కడే అణిచివేయడానికి ప్రయత్నం చెయ్యి. దానిని అధిగమించడానికి పోకు. ఎందుకంటే అది నీ చెడు కర్మని ఇంకా పెంచుతుంది. అప్పుడు నీ జీవితంలో సమస్యలనేవి మళ్ళీ మళ్ళీ అధిగమిస్తూనే ఉంటాయి. ఈ సాయి చెప్పే మాటలు ప్రతి క్షణం ఒక గోమాత తన మేతని ఏ విధంగా గొంతులో పెట్టుకుని నిమర వేసుకుంటుందో ఆ విధంగానే నువ్వు కూడా నేను చెప్పిన ఈ సందేశాలను గుండెల్లో పెట్టుకుని ప్రతి క్షణం తలుచుకోవాలి అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి.
ఇప్పుడు ఈ రోజు బాబా గారి ఇచ్చిన సందేశం తర్వాత రేపు గురువారం అమావాస్య రావడం చాలా విశేషం. అది కూడా మన సమస్యలు తొలగిపోవడానికి బాబా గారు అందిస్తున్న చిన్న పరిహారం అండి. ప్రతి ఒక్కరూ బాబా గారి మీద నమ్మకంతో ఈ రోజు నిమ్మకాయను అందుకున్నాము. కాబట్టి మన జీవితంలో మహా అద్భుతం జరగాలి అంటే వెంటనే బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఈ చిన్న పరిహారం ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాం. రేపు గురువారం అంటే మన సాయి భక్తులందరికీ చాలా ఇష్టం. అలాగే అమావాస్య కూడా వచ్చింది. అమావాస్యతో పాటు శని భగవంతుడి యొక్క జయంతి కూడా, అంటే శని మహాత్ముడు పుట్టినరోజు అన్నమాట. కాబట్టి మనకు ఇది ఒక మంచి అవకాశంగా మనం మార్చుకుని రేపు గురువారం రోజున వీలైనంత వరకు మంచి పనులే చేద్దాం. చెడు మాట్లాడకూడదు, చెడు గురించి ఆలోచించకూడదు. ఎప్పుడైతే మనం మంచి గురించి ఆలోచించి ధర్మబద్ధంగా నడుస్తామో అప్పుడు మనకు ఆ శని యొక్క బాధలనేవి కూడా తొలగిపోతాయి. ఆ శని మహాత్ముని అనుగ్రహం మనకు పొందాలి అంటే రేపు మనము చేయవలసిన ఒక చిన్న పరిహారం, ఎక్కడైనా మీ ఇంటికి దగ్గరలో శని మహాత్ముడి మందిరం గనక ఉంటే అక్కడికి వెళ్ళి 9 నల్ల నువ్వుల మూటలను తీసుకోవాలి. అవి అక్కడ ఒకవేళ దొరకలేదు అంటే మీరే ఇంట్లో నల్ల నువ్వులు తెచ్చి నల్లటి గుడ్డను తెచ్చి చిన్న చిన్నగా కట్ చేసి చిన్న చిన్నగా మూటలు కట్టి 9 మూటలైతే సరిపోతాయి. అక్కడికి తీసుకెళ్లి శని మహాత్ముని మందిరంలో ధ్వజస్తంభం దగ్గర మీరు అక్కడ దీపారాధన, ఒక చిన్న మట్టి దీపం వెలిగించి ఆ తర్వాత ఓం శం శనేశ్వరాయ నమః అంటూ ఒక్కొక్క ఆ మూటని వేస్తూ మీకున్న బాధలన్నీ తొలగిపోవాలని, ఏలనాటి శని ఉంటే ఒకవేళ తొలగిపోవాలని, మీ ఇంట్లో ఎలాంటి శని బాధ ఉన్నా కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని రండి. ఆ తర్వాత రేపు అమావాస్య రోజున తప్పకుండా చేయవలసిన పరిహారం నిమ్మకాయతో చేసే పరిహారం. అది కూడా వెంటనే మీరు రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పనిని తప్పకుండా చేయండి. ఒక నిమ్మకాయని, పచ్చి నిమ్మకాయని తీసుకోండి, 9 లవంగాలను తీసుకోండి, చుట్టూ దానికి ఆ నిమ్మకాయకు గుచ్చాలి, 9 లవంగాలను గుచ్చాలి. ఆ తర్వాత మీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత అక్కడ పూజా మందిరంలో కాసేపు పెట్టి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మొక్కుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయని మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ నిమ్మకాయని పెట్టాలి. ఇలా ఈ నిమ్మకాయని బీర్వాలో ఉంచిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలి అంటే మీరు ఒకటి గమనించవచ్చు. ఆ నిమ్మకాయలో గుచ్చిన లవంగాలు ఉంటాయి కదండి, ఆ లవంగాల దగ్గర మీరు ఒక లవంగం తీసినట్లయితే అక్కడ నల్లగా మారకూడదు. ఒకవేళ ఆ నిమ్మకాయ పూర్తిగా ఎండిపోయింది అంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ ఏదైనా చెడు శక్తి కానీ నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోయింది అనుకోండి. ఒకవేళ నల్లగా మారి ఉంటే ఆ ప్రదేశంలో మీరు ఎక్కడైతే లవంగాలు గుచ్చి ఉంటారో ఆ ప్రదేశంలో నల్లగా మారి ఉంటే మీ ఇంట్లో నెగిటివిటీ అనేది అలాగే ఉంది అని. ఆ తర్వాత మీరు చేయవలసిన అతి ముఖ్యమైనది అమావాస్య రోజున ఈ ఇంటి గుమ్మానికి నిమ్మకాయ తోరణం కట్టాలి. అలా కట్టినట్లయితే మీ సమస్యలనేవి తగ్గుముఖం పడతాయి. రేపే ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఉన్న సమస్యలను దూరం చేసుకోండి. బాబా గారు అందిస్తున్న ఈ చిన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి. మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.